హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ అయితే వచ్చామండి, నేను మా అన్నయ్య. ఇక్కడ వచ్చేసి పార్క్ని ఏ డేట్న ఓపెన్ చేశారు, ఎవరెవరు గెస్టులుగా వచ్చారు అని చెప్పేసి అంతా ఈ బోర్డు మీద మెన్షన్ చేశారు. అటు సైడ్ వచ్చేసి పార్కింగ్ అండి, ఇందాక మీకు కనిపించే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. మనకి టికెట్ పర్సన్కి ఎంత అనేది, పిల్లలకి ఎంత అనేది, పార్కింగ్కి ఎంత అనేది బోర్డు మీద నీట్గా మెన్షన్ చేశారు. పార్క్ అయితే చూడండి చాలా నీట్గా అయితే ఉంది. ఇటు సైడ్ అంతా గ్రీనరీలా సెట్ చేశారనమాట. నమస్కారం పెడుతున్నట్టు ఇలా బర్డ్స్ లాగా డిఫరెంట్ షేప్స్లో అయితే అరేంజ్ చేశారు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అండి. ఇదంతా వాటర్ ఫౌంటైన్ బ్యాక్ సైడ్ అనమాట. ఎలా ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. చాలా చల్లగా అయితే ఉందండి. చెట్లు ఉన్నాయి కదా, చాలా చల్లటి గాలి అయితే వస్తుంది పార్క్లో. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట, ప్రశాంతంగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి వాటికి అటు సైడ్ ఉందంట, ప్లే గ్రౌండ్ లాగా అరేంజ్ చేశారంట. అదైతే ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ వీడియోలో. చక్కగా లైటింగ్ అన్నీ మొక్కలేనండి, చాలా చల్లగా ఉంది. ఇదంతా పిల్లలు ఆడుకునే ప్లేస్ అన్నమాట. ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి పెట్టారు. జారుడు బల్ల, ఉయ్యాల, అలా డిఫరెంట్ అన్నీ పెట్టారండి. ఇవన్నీ పిల్లలకి సంబంధించినవి, పిల్లలు ఆడుకోవడానికి. అలా ఇక్కడ ఒక ఎలిఫెంట్ కూడా పెట్టారనమాట. దానికి మెట్లు అటు సైడ్ ఉన్నాయి. ఎలిఫెంట్ అయితే చాలా నీట్గా ఉందండి, వాళ్ళు నీట్గా డిజైన్ చేశారు చూడండి. చక్కగా అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఆడుకుంటున్నారండి, చక్కగా ఉయ్యాల అవన్నీ. పార్క్ అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు కదండి, చక్కగా ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇటు సైడ్ వచ్చేసి జారుడు బల్లలు అవన్నీ ఉన్నాయండి. చాలామంది పిల్లలు అయితే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. పిల్లలు ఎటు తప్పిపోరు, చక్కగా అక్కడక్కడే ఆడుకుంటారు కదా. మనం అక్కడే ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట. వాళ్ళకి నచ్చినంతసేపు ఎంజాయ్ చేస్తారు చక్కగా అక్కడ. వీక్లీ వన్స్ అలా వెళ్ళడానికి చాలా బాగుంటుందండి. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రావడానికి వేస్. ఇక్కడైతే చక్కగా చిన్న పిల్లోడు, పెద్ద పిల్లలకి కాకుండా 1 year పిల్లలకి కూడా చక్కగా ఆడుకోవడానికి చాలా బాగా ఇచ్చారు. ఇలా పైప్లో నుంచి వచ్చేటట్టు కూడా ఉంది. ఇందాక చూపించాను కదండి అటు సైడ్ ఎలిఫెంట్ అదని. దీనికి స్టైర్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా, మెట్లు ఎక్కడానికి. ఇటు సైడ్ ఇచ్చారు, ఇట్లా మెట్లు ఎక్కచ్చు అనమాట పైకి. పిక్స్ అలా తీసుకోవడానికి చాలా బాగుంది. చక్కగా కిందంతా కూడా ఇసుక అండి. పిల్లలు పడినా కూడా అంత పెద్ద దెబ్బలు అయితే తగలకుండా ఉంటుంది. ఇసుకలోనే ఆడుకుంటారు కదా చక్కగా. ఈ చుట్టూ అంతా చెట్లు పెంచారనమాట, నీట్గా ట్రీస్ అలా పెట్టారు. చక్కగా మనం కూడా కూర్చోవడానికి ఎక్కడికక్కడ స్టెప్స్ అలా ఉన్నాయండి, చాలా నీట్గా అయితే ఉంది. మొత్తం చెట్లు లైట్స్తో బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఉయ్యాలండి, వుడెన్తో చేసినట్టున్నారు ఇవన్నీ, భలే బాగున్నాయి. ఫస్ట్ ఇటు సైడ్ ఏముందో చూపిస్తాను, తర్వాత వచ్చి మనం కూడా ఉయ్యాల్లో కూర్చుందాం. ఇటు సైడ్ అయితే ఇలా అరేంజ్ చేశారు, చక్కగా ట్రీస్ పెట్టి. ఎక్కడికక్కడ కూర్చోవడానికి అలా ప్లేసెస్ అయితే బాగా అరేంజ్ చేశారండి. ఎక్కువసేపు మనం ఇప్పుడు వాకింగ్ చేసినా కూడా, అలా పిల్లలతో ఆడించి పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు మనం కూర్చోవాలన్నా కూడా ఇలా చక్కగా చైర్స్లా అరేంజ్ చేశారనమాట. అది వచ్చి వుడెన్ హౌస్లా ఉందండి. చక్కగా ఒకసారి చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంది ఏంటి అనేది. లోపలైతే ఇలా ఉందండి. ఇక్కడ కూడా చక్కగా కూర్చోవడానికి బాగుంది, ప్రశాంతంగా ఉందండి పార్క్ అయితే. పిల్లల్ని తీసుకుని వస్తే చక్కగా పిల్లలు చక్కగా ఆడుకుంటారు. మనకు కూడా
మైండ్ రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట. అంత ప్రశాంతంగా ఉంది ఈ పార్క్లో అయితే. నాకైతే పార్క్ మొత్తం అంతా నచ్చింది. చక్కగా చల్లటి గాలి వస్తుంది. ఇలా ఉందండి లోపల హౌస్. చెప్పాను కదండి ఇందాక ఉయ్యాలి మనం కూడా ఊగుదామని చెప్పేసి నేనైతే వచ్చి అలా ఊగుతూ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను, వీడియో క్లిప్. అక్కడ వాళ్ళైతే చెప్తున్నారనమాట, ఊగకూడదు మేడం కూర్చోవడానికి అని చెప్పేసి అన్నారు. నాతో పాటు పక్కన ఆడుకునే బుడ్డోడు కూడా వచ్చి కూర్చున్నాడు అనమాట. ఇదైతే ఇలా ఉందండి. ఇప్పుడు పార్క్ ఇటు సైడ్ చూసాం కదండి, ఇప్పుడు ఇదే కాకుండా అటు సైడ్ కూడా ఉందన్నమాట. అటు సైడ్ ఏమున్నాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. మా అన్నయ్య అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాడు, నేనేమో ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. చెప్పాను కదండి ఇందాక ఎంట్రన్స్లో వాటర్ ఫౌంటైన్. అప్పుడు మేము వీడియో తీసినప్పుడు ఏంటంటే లైట్గా వస్తుంది, ఇప్పుడు చక్కగా ఫ్లో బాగుంది అనమాట. కలర్స్ చేంజ్ అవుతూ బాగా వచ్చింది. ఇదంతా వాకబుల్ లాగా వాక్ చేయడానికి ఇచ్చారు. చక్కగా చెట్లకు కూడా లైటింగ్ అరేంజ్ చేశారు. ఎక్కడా కూడా చీకటిగా ఉండదండి, పార్క్ మొత్తం చక్కగా లైటింగ్తో ఉంది. ప్రశాంతంగా పెద్దవాళ్ళేంటి పిల్లలేంటి చక్కగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంది కదా నడవడానికి. పక్కనే పైన ఏదో హౌస్లో ఇచ్చారండి, దానికి స్టైర్స్ వచ్చేసి ఇటు ఉన్నాయి. షెడ్ లాగా ఇచ్చారు, ఒక హౌస్ లాగా అరేంజ్ చేశారు అనమాట. మేమైతే వెళ్ళలేదు, మీకు జస్ట్ నార్మల్ పైకి ఎలా వెళ్ళేది అని చెప్పేసి వే ఒకటే చూపించాను. ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఇక్కడ ఇంకో ఫౌంటైన్ ఇచ్చారండి. ఇందాక చూసిన దానికేమో కలర్స్ చేంజ్ అవుతుంది కదా, ఇదైతే నార్మల్గా ఉంది, ఓన్లీ వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ఈ ఫౌంటైన్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి జీబ్రాలు ఇచ్చారండి, 4 జీబ్రాలు అయితే పెట్టారు. భలే ఉన్నాయండి బొమ్మలు అయితే చాలా నీట్గా. పిల్లలు చూడడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనమాట. వాటర్ అన్నా ఇలా యానిమల్స్ అయినా చూస్తే పిల్లలు ఇష్టపడతారు కదా. ఇప్పుడైతే కింద వాకబుల్ది చూసాం కదండి, నడవటానికి పైన కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి పైన ఉంది. ఇందాకటి వరకు మేము కింద నడుచుకుంటూ వచ్చి రికార్డ్ చేశాను. ఇదైతే పైకి ఎక్కామన్నమాట. ఇప్పుడు పైన వచ్చేసి ఇలా ఉందండి. చక్కగా రాళ్ళకి మధ్యలో కూడా గ్రాస్ అరేంజ్ చేశారు, చూడడానికి చాలా నీట్గా ఉంది. అటు సైడ్ ఫ్లవర్స్ ఇచ్చారు, మళ్ళీ కింద అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లవర్స్, మధ్యలో మనం నడవటానికి దారిలాగా ఇచ్చారు. చక్క పూల మొక్కలు కూడా చాలా బాగున్నాయండి. ఇలా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. నడవడానికి కన్వీనియంట్గా ఉంది. ఎంత దూరం నడిచినా ఎంతసేపు నడిచినా కూడా మనకి అలసట అనేది రాదనమాట. ప్రశాంతంగా ఉంది కదా, చక్కగా సీనరీస్ని అలా ఎంజాయ్ చేస్తూ అలా నడవడానికి అయితే ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ మొక్కలండి, రకరకాల మొక్కలు ఉన్నాయి, గార్డెన్కి సంబంధించిన మొక్కలు అన్నమాట అన్నీ. ఇలా వచ్చేస్తే ఈ లాస్ట్ అండి, ఇది ఎండ్ అనమాట పార్క్కి. అటు సైడ్ పార్క్ అయితే నేను చూపించలేదండి, అటు సైడ్ రాఘవయ్య పార్క్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు చూపిస్తాను. మేమైతే ప్రజెంట్ ఓన్లీ అంబేద్కర్ పార్కే చూసామన్నమాట. రీమోడలింగ్ చేసినాకైతే చాలా బాగుందండి పార్క్, చాలా నీట్గా చేశారు. ఇది లాస్ట్ అనమాట ఇంకా పార్క్కి. ఏనుగైతే చూడండి చాలా పెద్దది, రియల్గా ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. దాని మీద గీతలు అవి కూడా చూడండి, అసలు న్యాచురల్ ఎలిఫెంట్కి ఎలా ఉంటాయో రియల్ ఎలిఫెంట్కి అలానే ఉన్నాయి. దంతాలు కూడా చాలా పెద్ద దంతాలు ఇచ్చారు, చెవులు అవన్నీ. మనం నిజమైన ఏనుగుని చూస్తే ఎలా ఉంటాయో దాని బాడీ మీద చారలు అలా సేమ్ దీనికి కూడా అలానే ఉన్నాయి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. మా అన్నయ్య ముందు వెళ్ళిపోతున్నాడు, నేను వెనకాల నడుస్తున్నాను అనమాట. అంబేద్కర్ పార్క్ అయితే ఇలా ఉందండి, నాకైతే బాగా నచ్చింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి, పెద్దవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి రిలాక్స్గా ప్రశాంతంగా ఉండడానికి అయితే ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది. అందరూ విజిట్ చేయొచ్చు ఈ పార్క్ని. ఎలా ఉందండి ఈ వీడియో, నచ్చిందా మీకు? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఈ పార్క్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.